జిందాబాద్ అని నా శిష్యులందరూ ఎందుకలా అరుస్తున్నారో తెలుసా? రేపు జరగబోయే వేలం పాటలు ఈ స్టాండింగ్ ను నేను పాడుకోబోతున్నాను. ఈ శుభ సందర్భంలో కష్టజీవుల చెమట తుడిచేలా రేట్లు మార్చబోతున్నారు. రిక్షాకు ₹1 ఉందండి, ఎంతేమంటారు? పాపం రిక్షావాడు కష్టజీవి, ఒకటి పక్కన సున్నావి. జట్కాకు ₹2 ఉంది, ఎంత ఏమంటారు? జంతువుని నమ్ముకుని బతికేవాడు, వాడికి ఒక సున్నా వేయండి. ఆటోకి ₹3 ఉందండి, ఎంత ఏమంటారు? 3 చక్రాలు నమ్ముకుని బతుకుతున్నవాడు, తగిలించండి వాడికి ఒక సున్నా. ఏంటి బాబు రేట్లు పెంచేస్తున్నారా? మీ మీద జాలితో సున్నాలే వేశానురా, అంకెలేస్తే రంకెలేసి చేస్తారని. మీరు ఇట్లా రేట్లు పెంచితే మేము ఊరుకోం. మీ ఎమోషన్ నాకు తెలుసురా. మీరిలా ఎదురు తిరుగుతారని విజిలేస్తే తన్ని రౌడీల్ని తీసుకొచ్చాను. విజిలేశాను. మీరు ఎంత పెద్ద రౌడీల్ని తీసుకొచ్చినా మా రాజొస్తే మీ గ్రీతో కొడతాడు. రాజా రాజంటే నెత్తిన కిరీటం పుట్టుద్దా, గుర్రం మీద వస్తాడా? వాడేమన్నా యవన సామ్రాట, యవ్వన సామ్రాట కాదు, యువ సామ్రాట్. వచ్చాడంటే అదర కొడతాడు. అబ్బా మై డియర్ రౌడీ బ్రదర్, ఆ రాజు వచ్చి నాతో గొడవ పెట్టుకుంటే మీ ఇనపరాడు చేత్తో పట్టుకుని సిద్ధంగా ఉండండి. నేను అని విధి లేచిన వెంటనే వాణ్ణి చిత్తడిగా బాదండి. ఇది లేకపోతే విధి లేస్తేనేరా. ఎక్కడ్రా మీ రాజు? రాడేమిరా మీ రాజు? ఓ, ఇక నేనే పిలవాలా? రాజు రథం మీద వస్తావనుకున్నాను, జట్కా మీద వచ్చావా నాయనా? అవును నాయనా, ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో చూపిద్దామని వచ్చాను. ఏట్రా తమ్ముడు, కాలు దూతున్నావు? తుమ్మురే కొట్టమంటావా? ఏమంటోంది బాబు నీ గుర్రం? అప్ అండ్ డౌన్ అదర కొట్టమంటుంది. పాపం మళ్ళీ ఏదో అంటోంది నీ గుర్రం. చుర్రు సుమ్మైపోతుందని చెప్పమంటుంది. చుర్రు సుమ్మైపోతుందా అంటే? చెప్తా, వస్తున్నా. ఏంటి బాబు జేబులో చేయి పెడుతున్నావు? కడప బాంబు గట్రా తీస్తావా? నా మాట విను, అనవసరంగా గొడవలొద్దు, కొట్లాట్లొద్దు. భయపడ్డాడు. వద్దన్నావు కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ తెల్ల బట్టలు నల్ల బట్టలు అయ్యేదాకా కొట్టించేవాడిని. ఇదేంటిది? నా తెలుపు చొక్కా నలుపు చేస్తానన్నావుగా, తమ్ముంటే ఆ చేతులతో పనిచేయి. ఓడిపోయాను. తింటేనా? అంటిస్తే ఓడిపోయాను ఒప్పుకుంటావా? ఒరే రౌడీ పిల్లలు, చూస్తారేనా? మీ ఇనపరాట్లతో విజృంభించండి. మీరు ముందు విజిలేయండి. ఇదిగా అయ్యో నా విధులు. ఒరేయ్ వీడు నన్ను విరగొట్టేలా ఉన్నాడు, విజృంభించండి రా. మీరు విజిలేయండి, అప్పుడు వస్తాం. మీకు దండ పెడతాను, గ్యాప్ లేకుండా కొట్టేట్టున్నాడు, నన్ను కాపాడండి రా. అదిగో విధులు, గుర్రమేసినా నేనేసినా విధులేరా. ఇకమైనా విజృంభించండి.
మర్యాదగా రాసిన రేట్లన్నీ చూసే. అలాగే. లేకపోతే చుర్రు సుమ్మైపోతుందండి. చుర్రు సుమ్మైపోతుంది సార్. ఇదిగో బాబాయ్, అటువంటి మన జోలికి రాకుండా ఉండాలంటే నేను ఒక సలహా చెప్తాను బాబు. ఈసారి నుంచి మన స్టాండ్ వేలం పాట చందాలేసి మనమే పాడుకుందాం. ఆ వచ్చే డబ్బు మన కష్టాలకి అవసరాలకి ఉపయోగపడుతుంది. ఇదిగో నా చందా. జట్కా రాజుకి, జట్కా రాజుకి, జట్కా రాజుకి, జట్కా రాజుకి, జట్కా రాజుకి. నిన్న అమ్మా అశ్విని నా చెప్ప, నా బంగారు తల్లి, నా ముద్దుల చెల్లి, నువ్వు ఈ జడేసుకుని పూలు పెట్టుకుంటే ఎంత ముద్దొస్తున్నావో తెలుసమ్మా. పైసా లేనోడు కూడా బండికి కూర్చుంటాడమ్మా. ఒరే కాసు కుర్రానికి జడత్రం ఏంట్రా? ఏంటో నువ్వు వాగింది? ఇది గుర్రమా? మరి గాడిద నోర్మై చంపేస్తారు పిచ్చి వాడు ఉంటే. ఇది నా ముద్దుల చెల్లెలు అశ్విని నా చెప్ప. ఇది నీ చెల్లెలేంట్రా? ఆ రాజుగారు తెల్ల గుర్రానికి ఎప్పుడో ప్రాణం పడింది. చంపేస్తాను. చూస్తావా నా చెప్ప, నువ్వు ఆ తెల్లగుర్రం ప్రేమలో పడి మీ అన్నయ్య పరువుని స్టాండ్ లోనే తీసేస్తున్నావు. ఈ ప్రేమలు పెళ్లిళ్ళు శాశ్వతం కాదమ్మా. ఓహో, గోల్కొండ ఎక్స్ప్రెస్ టైం అయింది, వెళ్దామమ్మా. ఆ తెల్లగుర్రం ఎదురు రాకుండా ఉంటే మంచిది. ఏడుకొండలవాడ వెంకటరమణ అగోవిందా అగోవిందా. ఎక్కడికి వెళ్ళాలమ్మా? మహారాణిపేట. ఏం పాపా మహారాణిపేట వెళ్ళాలా? దీనికి జట్కా ఎందుకు? నడుస్తూ పోతే గంటలో వెళ్ళిపోతాం. రే చాలు బండ పెట్టరా. ఏంటి మళ్ళీ బోని బేరాలని చెడగొడుతున్నావు? నీ బోణి బేరానికి ఆ రాణిపేట రాణియే దొరికిందా? అసలు ఈ జట్కాలో నేను తప్ప ఏ ఆడది ఎక్కడానికి వీల్లేదని చెప్పానా లేదా? జరుగు. ఎక్కిన ప్యాసింజర్ దింపేసి నువ్వు ఎక్కుతానంటావేంటి? ఆవిడ ఒక ప్యాసింజరు, నువ్వు ఒక ఎక్స్ప్రెస్. హోటల్లో పాలు పోయడానికి టైం అయింది. టేక్ ఇట్ ఈజీ అనుకుంటూ పద పద. అయ్యో పొద్దున్నే భలే బేరం దొరికింది. పదా చెప్పేది వినపడుతుందా? వినపడుతుందిలే. మా తాత బతుకుండగా నీకు జడకుచ్చులు కొని పెడతానే అంటుండేవాడు. కొని పెట్టకుండానే వెళ్ళిపోయాడు. నేను టేక్ ఇట్ ఈజీ అనుకున్నాను. ఆ తర్వాత మా బాబు వచ్చి బతికుండగా జడ కుర్చీలు కొని పెడతా అన్నాడు, కొని పెట్టకుండానే పోయాడు. టేక్ ఇట్ ఈజీ అనుకున్నాం, అంతేగా? ఏం పోతున్నావమ్మా? తెల్లగుర్రం ఒరే కాసులో అయిపోయావు రే. బాబాయ్, చిన్న నీ గర్ల్ ఫ్రెండ్ రోయ్. కాసులో ఇక నీ మాట ఎందుకు వింటుంది రాజు? అయ్యయ్యో రాజు, రోజు ఇదే కర్మనైనా నాకు. నీ గుర్రం కనపడితే చాలు, నా గుర్రం బండిలో ఉన్న ప్యాసింజర్ని పడేసి నీ గుర్రం వెనకాల పడుతుంది. నీ తెల్ల గుర్రం ప్రేమలో పడి నా అశ్విని చెడిపోయింది బాబు, చెడిపోయింది. ఇదిగో కాసులు, మనుషులు ప్రేమించుకున్నట్టే గుర్రాలు ప్రేమించుకుంటాయి తప్ప టేక్ ఇట్ ఈజీ. అవును, నీ చెల్లెలు నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయొచ్చుగా. ఏంటి? నీ తమ్ముడికిచ్చి నా చెల్లెలు పెళ్లి చేయాలా? నా తుండేం కాదు, మైసూర్ మహారాజా దగ్గర గుర్రానికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇలాంటి జట్కా గుర్రాలకి ఇచ్చి చేయను బాబు. బాబు, నీ గుర్రానికి వదండం, నీకు వదండం. నన్ను నా గుర్రాన్ని వదిలేయండి బాబు. అందుకే చెప్తున్నాను, జట్కా తోడమే కాదు గుర్రాన్ని అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. అశ్వినే వెనక్కి తిరిగి ఉష్ అటాక్. ఇదిగో మళ్ళీ పాలు పోసి త్వరగా వచ్చేసాయి. మన పేటలో వాటర్ ట్యాంక్ ఓపెనింగ్ కి బ్యాంక్ ఆఫీసర్ గారు వస్తున్నారు. వెళ్ళు. అలాగే. అమ్మమ్మా, నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రా. ఆఫీసర్ గారు, అదిగో మా శారదమ్మ గారు వచ్చేస్తున్నారు. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటమ్మా? నన్ను గుర్తుపట్టారా? ఏమిటిది? ఆఫీసర్ గారు, మా అమ్మమ్మ మీకు ముందే తెలుసా? ముందే తెలుసా ఏమిటి బాబు? ఆవిడ మా పాలిటి దేవత. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో ఆవిడ ఇంటి ఎదురుగా ఉండే టైలర్ పాపారావు కొడుకు నేను. నేను చదువుకోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో ఆవిడే ఫీజు కట్టారు, నన్ను కాలేజీలో చేర్పించారు. అంటే నువ్వు రాజశేఖర్ కదా? అవునమ్మా, మీ దయ వల్లే నేను ఆఫీసర్ని కాగలిగాను. మీరేంటి ఆఫీసర్ గారు, మా కాలనీలో అందరికీ ఆ తల్లే దారి చూపించేది. కావాలంటే చూసుకోండి, ఈ కాలనీలో ఏ షాప్ మీద చూసినా ఆవిడ పేరే కనిపిస్తుంది. నాదే ఉంది బాబు, నేను పెంచిన మొక్క 10 మందికి నీడనిస్తే చాలు. నువ్వే ఇక్కడికి ఆఫీసర్ గా రావడం, ఈ నీళ్ల ట్యాంకు లోన్ ఇప్పించడం నాకెంతో ఆనందంగా ఉంది బాబు. ఆఫీసర్ గారు, ఇంకా ఆలస్యం ఎందుకు, ఓపెనింగ్ చేసేయండి. చెప్పండి, కొట్టండి. అన్నా, ఈ స్లమ్ ఏరియా ఖాళీ చేయించడానికి ఉపయోగపడతారని వీళ్ళని తీసుకొచ్చాను. నమస్కారం సార్, నా పేరు బిళ్ళ ధర్మం. వాట్? వీళ్ళ ధర్మమా? అవును సార్,
నేను 30 ఏళ్లుగా కలెక్టర్ ఆఫీస్ లో బిళ్ళ బంట్రోత్గా పనిచేస్తున్నాను. బిళ్ళ అనేది మా ఇంటి పేరులాగా ఓ పద్మశ్రీ బిరుదులాగా నిలబడిపోయింది. మై నేమ్ ఇస్ బిళ్ళ భిక్షం, సన్ ఆఫ్ బిళ్ళ ధర్మ. అది సరే, జస్ట్ లుక్ దేర్. నా హోటల్ ఇంకా పెద్ద చేయాలి, అందుకని ఆ స్లమ్ ఏరియా ఖాళీ చేయించాలి. చెప్పుకోకూడదు కానీ కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించిన బిళ్ళ సార్ నాది. రేపు పొద్దున కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు. 10 లక్షలు పెట్టులో పెట్టి పట్టుకురండి, మీ పని చిటికల్లో చేయించేస్తా. కొత్త కలెక్టర్ గారు వస్తున్నారు. ఎవరి దండలు వారు చేత్తో గట్టిగా పట్టుకుని రెడీగా ఉండండి. అరుగు వస్తున్నారు. నమస్కారం బాబు. 1 by 1. కొత్త కలెక్టర్ అంటే మగవాడు అనుకున్నాను, మరి ఈవిడెవరు? అందరూ దండలు వేస్తున్నారు. నీకు బుద్ధిగా జనరల్ నాలెడ్జీ లేదయ్యా. ఆవిడ కలెక్టర్ గారు అత్తగారు. కలెక్టర్ వారి కార్యాలయంలో ఏ పని కావాల్సినా అమ్మవారి ఆలయంలో అర్చన జరిపించి కానుకలు సమర్పించుకోవాలి, పూజారితో సహా. అది సంగతి. చెప్పాను కదమ్మా, వీరంతా రకరకాల వ్యాపారస్తులు. పర్మిషన్లు, ఆర్డర్లు, గ్రాంట్లు ఇలాంటి కోరికలతో మీ దర్శనానికి వచ్చారు. ఇందులో నాదే ఉంది. అమ్మవారి దేవాలయానికి అందరూ చందాలు పంపించండి, అన్ని ఆవిడే చూసుకుంటుంది. అంతా చందాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు తల్లి. అంతా ఇంత అని చెప్పేది ఏముందమ్మా, తమరు ఇంతంటే ఇంత, అంతంటే అంత. ఏమండి, చెప్పింది అర్థమైందిగా? మా అమ్మ ఏ మాట చెప్పినా సరేనంటారు. సరేనా? ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది? పదండి. అదిగో కలెక్టర్ గారు వస్తున్నారు. నమస్కారం. అందరూ అత్తయ్య గారితో మాట్లాడారా? వాళ్ళు అడగాల్సింది అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. జీ. అమ్మవారి గుడికి ఎవరెంత డొనేషన్స్ ఇచ్చారో రసీదులు పంపిస్తాను. జీ. ఏ ఫైల్ మీద ఎప్పుడు సంతకం పెట్టాలో ఆఫీస్ ఫోన్ చేసి చెప్తాను. జీ. విన్నారుగా, అమ్మవారి అనుగ్రహం స్పీడ్ పోస్ట్ లో వస్తుంది. బయలుదేరండి. వెళ్ళి శ్రద్ధగా వ్యాపారాలు చేసుకుని బాగుపడండి. ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఓకే. ఆనపకాయలు 2 12 రూపాయలు కరెక్ట్. ఆకుకూర కట్ట 10 పైసలు చొప్పున. లెక్క పొరపాటు వచ్చిందంటే నా పెళ్ళం మక్కిలు ఇరగొడతాయి. ఏంటో దేశంలో మొగాళ్ళంతా పెళ్ళాలకు తాళి కడితే మొగాళ్ళయ్యుండి నేను పెళ్ళంతో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. అబ్బబ్బా. నువ్వా ఎంత చెప్పింది వచ్చి? తాళి కట్టించుకున్నప్పుడే మొత్తం విన్నావా? ఉన్నే చెవులో పడ్డాయి. అబ్బే, నీ గురించి కాదు, ఏదో లోకాభిరామాయణం. ఏం వరిసే? ఛ! అల్లుడు గారికి బీపీ ఎక్కువ ఉందని ఉప్పు కట్ చేస్తే ఉప్పు వేసి మరీ మజ్జిగిస్తారా? కొంచెం పౌరుషం పెరుగుతుందని. ఆయన పౌరుషం మాట అలా ఉంచండి, నీకు పొగరు ఎక్కువైపోతుంది. వరిసాయ్, ఇవాళ భోజనం కట్. అమ్మగారు, నేను చెప్పానే 5 స్టార్ హోటల్ ప్రొపరేటర్ భగవాన్ గారిని నీకోసం వెయిట్ చేస్తున్నాను. పద. 10 లక్షలు, 10 lakhs. మీ గురించి, మీకు కావాల్సిన స్లమ్ ఏరియా గురించి ధర్మం అంతా చెప్పాడు. మీరు అమ్మగారికి ఇవ్వాల్సిన ధనం ఇచ్చేశారు కాబట్టి కడుపులో చాలా కదలకుండా కూర్చోండి. అమ్మమ్మా, రామ్మా. సింప్లీ సూపర్. వాట్ ఎ రియల్ బ్యూటీ. నా ముద్దుల మనవరాలు పాపాజీ. అలాగా, మీలాంటి ఐరన్ లేడీని చూడాలని వచ్చాను, కానీ ఇలాంటి మిస్ ఇండియన్ చూస్తాననుకోలేదు. మిస్ ఇండియానే కాదు, రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేని చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత మినిస్టర్, ఆ తర్వాత ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓహో, మీ గ్రాండ్ డాటర్ కాబోయే ఎమ్మెల్యే కూడానా? పాపాజీ గారు, నేను కట్టబోయే రెస్టారెంట్ కి మీ పేరు పెడతాను, అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే. మా అమ్మమ్మాజీని అడగాలి. మా రెస్టారెంట్ ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి. మా అమ్మమ్మాజీని అడగాలి. రిబ్బన్ మీరే కట్ చేయాలి. మా అమ్మమ్మాజీని అడగాలి. విన్నారుగా, ఈ పాపాజీకి అమ్మమ్మాజీ అంటే ప్రాణం, ఈ అమ్మమ్మాజీకి పాపాజీ అంటే సర్వం. మీ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాపాజీని తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మం, అమ్మా, మీ అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతున్నాడు అన్నావు కదా, అమ్మాయి ఊరికి కొత్త, బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తోడుగా వెళ్ళమను. ఎస్, దిస్ ఇస్ ద ఫెలో. నీ పిల్ల విరిగి బ్రాంతిలో పడింది. నువ్వు ఆ పిల్ల దగ్గర ప్రేమ ఫైల్ ఓపెన్ చేయి, పెళ్లి సంతకం నే చేయి. పూజ పితాజీ, ఈ బిళ్ళ బంట్ రోజు బిడ్డకి ఆ బాంబే డైయింగ్ బొమ్మకి పెళ్ళ ఇదే కనుక జరిగితే ఈ ఇత్తడి బిళ్ళ తీసి బంగారు బిళ్ళ చేయిస్తాను. ఇప్పటికీ నీ కుమార బిళ్ళం బిళ్ళ భిక్షం. ఏంటో, గుర్రానికి పరుగొచ్చినా ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు. నీ గుర్రమేనయ్యం ఆ కాసుల గుర్రాన్ని ప్రేమించింది. ఏటే మళ్ళీ నీలో నువ్వు కొనుక్కుంటున్నావు?
సుర్రు సుమ్మైపోతుంది. అబ్బో ఏయ్, ఎవరది? You shit. పుష్ అటాక్. ఓహో లేడీసా, బతికిపోయావు, లేకపోతే సుర్రు సుమ్మైపోయేది. లేడీస్ అయితే ముట్టుకో, ఇంత పొగరా ఏంటే? గుద్దే ముందు ఎనక ముందు చూడక్కర్లేదా? ముందు చూస్తే వెనక్కి గుద్దాను. ఈ రోడ్డు ఏమైనా నీ బాబు గడు సొమ్ము అనుకున్నావా? పోకలేని సోకుతో కారు నడపడం కాదు, నా పాలకాయలు పడేసినందుకు పంప రేగ్ కొడతాను, జాగ్రత్త. ఏమిటి నీ బోడి పాలకాయలు? నీ పాల రేట్ ఎంతో చెప్పు, 100 1000 తీసేస్తాను. ఏయ్, ఏంటా పొగరు? నువ్వు డబ్బిస్తే ఏరుకోవడానికి ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు. మిస్టర్, మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వడానికి నువ్వెవరు? అతనెవరో నన్ను అడగండి పాపాజీ, నేను చెబుతాను. అతను రంగంలోకి దిగాడంటే హుష్ పటాకి సుర్రు సుమ్మైపోయే వరకు కొడుతూనే ఉంటాడు. అర్థమైందిగా, మర్యాదగా ఈ చేసిన డబ్బులేరి నా చేతిలో పెట్టు. పెట్టకపోతే పెట్టకపోతేనా నేను ఊరుకున్నా, నా తమ్ముడు ఊరుకోడు. ఎవరు నీ తమ్ముడు? ఇదిగో ఈ తెల్లగొర్ర నా తమ్ముడే. నీ గుర్రవా? నా కారు 100 హార్స్ పవర్, నీ సింగిల్ హార్స్ నన్నేం చేస్తుంది? తమ్ముడు ఇక లాభం లేదురా. ఆడోళ్ళ గొడవ మగవాళ్ళకి వచ్చింది, మగవాళ్ళ గొడవ నీకొచ్చింది. ఇక నీ హార్స్ పవర్ చూపించాల్సిందే. సుర్రు సుమ్మైపోవాలి. ఏయ్ నా స్వామిరా, ఏయ్. తొక్కు, తమ్ముడు తొక్కు. మర్యాదగా చిల్లరేరి ఆ అమ్మాయి చేతికి, లేకపోతే వద్దు సార్. పాపాజీ గారు, గుర్రం రంగంలోకి దిగితేనే ఇంత బీభత్సం అయింది. ఇక వారు రంగంలోకి దిగితే మనకు సుర్రు సుమ్మైపోతుంది. చిల్లర ఏరిచ్చేయండి, నా మాట వినండి పాపాజీ. అంతే కదా, సింపుల్ అయిపోయింది. జక్క బాబు ఉంటా సార్. అబ్బో